సరే అమ్మాయిని స్నానం చేపించే పని చేస్తావా? అంటావా అమ్మావా అంటావా అమ్మావా? కాదు, తెల్లకి గడిగామనుకో 2000 ఇస్తారు, ఆ పై పని గడిగామనుకో 1000 రూపాయలు ఇస్తారు. సరే ఒంగును గడుగుతావా ఎట్ట గడుగుతావు చెప్పాలి మాకు, మళ్ళీ మేము అక్కడ రిజిస్టర్లో రాసుకోవాలి. నేను రోజు ఇదే జాబ్ చేసుకుంటే సిగ్గుపడని తెలుసా, ఎందుకంటే 2000 ఇస్తారు తెల్లకి గడిగితే. మేము బాత్రూమ్ కడుక్కుంటాం, నువ్వేమో పిల్లలకి ఆడలు ముడ్లు కడగాలి. నువ్వురా డైలీ ఒక బాత్రూమ్ కడిగితే 1000 రూపాయలు, 2 బాత్రూమ్లు కడితే 2000. అది ఏ రోజు 2 బాత్రూమ్లు కడుక్కుంటాను రా, ఏముందిరా సాయంత్రం పొద్దున్న. రాజువయ్యా మహారాజువయ్యా. ఏ రా బర్రెలు ఏరుతా ఉంటే దాన్ని వెనకాల చేరుకుంటావు. మాట్లాడడానికి ఒక అబ్బాయి వచ్చాడు. ఎక్కడి నుంచి వచ్చాడు అంటే కనుక్కున్నా. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? నెల్లూరు నుంచి హైదరాబాద్లో ఉంటున్నా ఇప్పుడు. ఓకే, నీ పేరు? లోకేష్. లోకేష్, మరి ఎవరికి కాల్ చేద్దాం అనుకుంటున్నావు? ఫ్రెండ్కి. మీ ఫ్రెండ్ కాన్సెప్ట్ ఏముందా? ఉంది. సరే చెప్పు. ఒక జాబ్ ఉందని చెప్పేసి పిలిపించి బాత్రూమ్ కడతారా లేదా చూద్దాం. బాత్రూమ్ కడిగే జాబు చేద్దాం మరి. చేద్దాం. సరే చెయ్యి. హలో ఎడరా? బాగున్నా. ఏం వర్క్ ఉంది, వస్తావా? జాబ్ ఉంది, బాత్రూమ్ కడిగేదిరా, వస్తావా? నిజమేరా? ఏం బాత్రూమ్ అది జాబ్ కదా? అమ్మ డబ్బులు రాదేంది? అవును. అంటే అది ఏదో ఇంటికి వచ్చి 100 చెప్తాను రా, అదంతా నమ్మేస్తారేంది? అవును, వస్తావా రావా? ఏదో చేసుకోరా, ఫుడ్ గడవాలంటే ఏదో చేయాలి కదరా. నేను ఫుడ్ గడవాలి, ఏదో చేయాలి కదా. నువ్వు వస్తావా రావా చెప్పు. ఒరే ఒక బాత్రూమ్ 1000 రూపాయలు ఇస్తారా కడిగితే? ఒరే ఫుడ్ లేకుండా ఉండలేవు కదా. నాతో పాటు 10 మంది చేస్తున్నారా? నాతో పాటు 10 మంది చేస్తున్నారా? అవునరా, వెళ్ళేటప్పుడు 4 జతలు కొనుకెళ్తే అయిపోయా బట్టలు. అవును, అంతే కదరా. వస్తావా రావా? హలో, ఇక్కడికి జాబ్ చేయడానికి రావా? నేను కూడా బాత్రూమ్ కడుగుతా. అమ్మాయి కడిగినప్పుడు నీకు దేనికి ఇబ్బంది? నేను కూడా కడుగుతా, బాత్రూమ్ కడుగుతా. ఓ రోజు ఒక బాత్రూమ్ లేట్గా వస్తే ఈ అబ్బాయి మేము ఇద్దరం డబ్బులు పంచుకుంటాం అందులోనే తినడానికి. అవునరా? మనం బాత్రూంలో కడుక్కునేది ఇద్దరం. కాకపోతే ఊరికి వచ్చేటప్పుడు మాత్రం బాగా ఫ్యాషన్కి వస్తాం. నేను కూడా చేసేది అదే. అవునరా? కాదు, తెల్లకి గడిగామనుకో 2000 ఇస్తారు, ఆ పై పని గడిగామనుకో 1000 రూపాయలు ఇస్తారు. నాతో పాటు చేస్తా ఉంటది లేరా? రోడ్ల మీద అయితే ఏందా ఊర్లో అట్టా చెప్పేవు బైక్లో తెల్లెచ్చుకొని తిరగలేవు. తెలుస్తుందిరా? నువ్వే కదా ఇప్పుడు చెప్పేదే. అమ్మాయి మాట్లాడుతుంది కాదు. ఇప్పుడు నువ్వు నీకు జాబ్ కావాలని అడుగుతున్నావు కదా, జాబ్ ఉంది మంచి చేసుకో. మనం ఇళ్లలోనే చేసుకునే, బయట ఎక్కడ కనపడం. ఇళ్లలోనే చేసేది ఎవరే? అది కాదురా లోకేష్ చెప్పరా?